ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదయత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి అద్భుతంగా కలిసి వస్తాయి, మరి కొంతమంది నష్టపోతూ ఉంటారు. అదేవిధంగా ఆ వ్యాపారాల్లో కూడా కొంతమంది పార్ట్నర్షిప్స్లో చేస్తుంటారు. అంటే అలాగా ఈ జాతకుడు ఇంకొకరు కలిసి పార్ట్నర్షిప్లో చేయడం, అందులో కొంతమంది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేయడం, అవతల వాళ్ళు చూసుకోవడం, ఇలా రకరకాలుగా ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తూ ఉంటారు. అయితే ఈ వ్యాపార విషయాల్లో చాలామంది ఏమనుకుంటారంటే, నక్షత్రం టు నక్షత్రం, అంటే వీళ్ళది పలానా నక్షత్రం, అవతల వాళ్ళది ఇంకో నక్షత్రం అయినప్పుడు ఆ నక్షత్రాలు కలిస్తే చేయొచ్చు, నక్షత్రాలు కలవకపోతే వ్యాపారం పార్ట్నర్షిప్ చేయకూడదు అనుకుంటారు. అది పూర్తిగా రాంగ్, గుర్తుపెట్టుకోండి. అసలు అది ఎలా చూడాలి? ఎవ్రీ లగ్న అంటే 12 లగ్నాలు, మనకి లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి, బట్ లగ్నమే చూసుకోవాలి. ప్రతి లగ్నానికి అసలు వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి ఏం చేయాలి, ఒకవేళ పార్ట్నర్షిప్స్ చేస్తున్నాము కానీ పాడైపోయింది అన్నప్పుడు దానికి రెమెడీ ఏం చేసుకోవాలి, అసలు పార్ట్నర్షిప్ చేయడానికి మీ లగ్నరీత్యా సప్తమ స్థానాధిపతి ఎవరు చూడాలి, అదేవిధంగా మీరు ఏదైనా ఒక వ్యాపారం చేసుకోవాలంటే అసలు మీ జాతకంలో ఏం చూసుకోవాలనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారికి కనుక చూసుకుంటే పర్టికులర్గా మిథునం వారికి బోల్డ్ అని తెలివితేటలు ఉంటాయి, ఎట్లా మేనేజ్ చేయాలనేటువంటి లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి మిథునం వారికి. మిథున లగ్నంలో జన్మించారు అంటే 99.9% కేసెస్ అలాగే ఉంటారు. ఎవరో 1% ఆఫ్ కేసు మిథున లగ్నం వారు తెలివితేటలు లేకుండా ఉంటారు, బికాజ్ ఆఫ్ వాళ్ళ మెర్క్యూరీ పాడవడం వల్ల. మరి ఈ మిథునం వారికి ప్రారంభించడానికి అసలు ఏ గ్రహం సహకరించాలి? రవి. పర్టికులర్గా మీకు 3వ అధిపతి రవి అవుతాడు కాబట్టి, రవి కనుక పాడయ్యాడు, ఏదో వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటున్నాం, అవ్వలేకపోతున్నాం. బికాజ్ ఆఫ్ సన్ ఈజ్ ది కారక ఆఫ్ బిజినెస్ స్టార్టింగ్ పాయింట్. ఇక రెండవది, బిజినెస్ చేయాలి, సప్తమ స్థానం ఏదైతే ఉందో సప్తమాధిపతి గురువయ్యాడు. అంటే ఏంటి, ఇక్కడ మీరు పార్ట్నర్షిప్స్ చేయాలనుకుంటున్నారు, నక్షత్రాలుగా చూసుకోవాల్సిన నక్షత్రాలు కేవలం మనసులు కలుస్తాయి, మైండ్ సెట్ అర్థమవుతుంది. కానీ మీకు పార్ట్నర్షిప్ సరిగ్గా సప్తమ స్థానాధిపతి పాడైనా, లేకపోతే అవతల వాళ్ళ యొక్క సప్తమ స్థానాధిపతి పాడైనా పార్ట్నర్షిప్స్ పనికిరావు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇందులో కొంతమందికి పార్ట్నర్షిప్స్ మాత్రం కొంత కలిసి వస్తూ జీవిత భాగస్వామితో ఇబ్బంది వస్తుంది సప్తమ స్థానాధిపతి పాడైనప్పుడు. అది పర్టికులర్గా మీరు చూడాలంటే బుధుడి యొక్క స్ట్రెంత్ చూడాలి, లాభాధిపతి యొక్క స్ట్రెంత్ చూడాలి, ధనాధిపతిని చూసుకోవాలి, ధనయోగాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. అది సపరేట్గా మళ్ళీ మీ యొక్క పర్సనల్ చార్ట్ రీడింగ్లో చూసుకుంటుండాలి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మీ సప్తమ స్థానాధిపతి బాగున్నాడు, హ్యాపీగా మీరు వెళ్ళొచ్చు బిజినెస్ పార్ట్నర్షిప్స్లో. బాగోలేడు, సింగిల్గా చేసుకోవాలి. అయితే ఈ సప్తమ స్థానాధిపతి పాడైనందుకు మాత్రం సమాజంలో మీరు అయ్యేటువంటి ఇంటరాక్షన్స్ ఏవైతే ఉంటాయో, సమాజంలో మీరు మాట్లాడేటువంటిది ఏదైతే ఉంటుందో, అడ్వర్టైజ్మెంట్ చేసేవి ఏవైతే ఉంటాయో, సమాజంలో కొన్ని ఎదుర్కొనేటువంటివి ఏవైతే ఉంటాయో, ఇవన్నీ కూడా మీరు కొంచెం ఆలోచించుకొని దానికి మీరు సిద్ధంగా ఉండాలనేటువంటిది అర్థం చేసుకోవాలి. సప్తమ స్థానాధిపతి మిథునం వారికి పాడైతే కనుక. ఇక ఆఖరిగా లాభాధిపతి. ఏ బిజినెస్ చేసినా మనం లాభం కోసమే చేస్తారు, ఎవరు చేసినా ఈ భూమి మీద నష్టం కోసం ఎవరు చేయరు. మరి లాభాధిపతి ఎవరు అంటే కుజుడు. ఈ కుజుడికే షష్టమాధిపత్యం వచ్చింది. అంటే ఏమిటి, మీరు బిజినెస్ చేసేటప్పుడు లోన్స్ చేసుకొని బిజినెస్ చేసుకున్నట్లయితే, లోన్ తీసుకునేటట్టయితే ఆ కుజుడు బాగుంటే లోన్ తీసుకుంటే కలిసి వస్తుంది. ఆ కుజుడు పాడయ్యాడు, లోన్ తీసుకోవడం ద్వారా లాభం రాదు, నష్టపోతారని అర్థం చేసుకోవాలి. సో మార్స్ యొక్క ప్రభావం ఎలా ఉందనేటువంటి చాలా పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాలి దీన్ని. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ కుజుడు బాగున్నాడు, చక్కటి లాభాలు వస్తాయి. కుజుడే ధనయోగాన్ని ఇస్తున్నాడు. మనకి చూసుకున్నట్లయితే ఒక్కోసారి మెషినరీస్, ఫ్యాక్టరీస్, ఎలక్ట్రికల్ వస్తువులు ఇట్లా వస్తూ ఉంటుంది. ఒక్కొక్క గ్రహం బట్టి ఒక్కొక్క ధనయోగం ఉంటుంది. మనం ఆల్రెడీ గతంలో కొన్ని వీడియోలు చేసాం, ఏ గ్రహం బాగుంటే ఏ గ్రహం ధనయోగం ఇస్తే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనే దాని మీద. ఆ రకంగా ఏంటంటే కుజుడి యొక్క స్థితి ఎలా ఉంది, కుజుడి యొక్క స్థితి బాగాలేదనుకోండి, పార్ట్నర్షిప్ స్థితి బాగాలేదు, కుజుడు బాగాలేడు, అప్పుడు ఏమవుతుందంటే చాలామంది వ్యాపారాల్లో పార్ట్నర్స్ గొడవలు ఎందుకు వస్తాయంటే దీనివల్ల వస్తుంది. అయితే ఇక్కడ మనం చేయవలసింది ఏంటి, వ్యాపారాలు బాగా మీకు మిథున లగ్నం వాళ్ళకి బాగా రావాలంటే ఆంజనేయ స్వామి ఉపాసన, స్కంద ఉపాసన ఎక్కువగా చేయాలి. దీంతో పాటు మీరు మరొక్కటి చేయవలసింది ఏమిటంటే, లలితా సహస్రనామాల్లో
ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమః అనే నామస్మరణ చేయండి, అనే విధాలు బాగుంటుంది.